ఇవాళ రేపు ఏది పడితే తినొద్దు, అంత కల్తీ డేట్ అయిపోయినాయి అమ్ముతురు. ఓ 10-20 రూపాయలు ఎక్కువనో తక్కువ బ్రాండే కొనుక్క తినాలని బ్రాండ్ అవిటికి అలవాటు పడ్డారు జనాలు. కానీ ఆ బ్రాండ్లే మనల్ని బాయిలను ఊకేసేటట్టున్నాయి కదా. మళ్ళా అదేదో అల్లా టప్ప బ్రాండ్ కూడా కాదు, పెద్ద పేరు పోయిన బ్రాండ్ కథని చూడుండ్రి ఎట్లా ఏడ్చిందో. హల్దీరామ్స్ ఇచ్చట అన్ని పాడైపోయిన డేట్ అయిపోయిన తినుబండారాలు మాత్రమే దొరకబడును. పేరుకేమో పెద్ద బ్రాండు, ప్యాకింగ్ హై లెవెల్ క్వాలిటీ, కానీ లోపటున్న తిండి మాత్రం బూసు వట్టి కలకలలాడుతాయి. ఇది పెయ్యికి కూడా చాలా మంచిది. ఏంది మీకేమన్నా పిచ్చా? మీరు చెప్పేదానికి హల్దీరామ్స్ బ్రాండ్కి ఏమన్నా సంబంధం ఉందా అనే కదా మీ డౌట్ మనము. అయితే ఒక్కసారి ఈ అన్న మాటలినురి, ఒక క్లారిటీ వస్తుంది. దీని మ్యానుఫ్యాక్చర్ డేట్ కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, స్టిక్కర్ చేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీసు వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. ఆ గది ముచ్చట. అత్తాపూర్ హల్దీరామ్ స్వీట్ స్టోర్లా గిట్లా హై క్వాలిటీ పాడైపోయిన స్వీట్లు స్నాక్స్లు అమ్ముతురని రచ్చకెక్కిరు పబ్లిక్. మరి నిత్య బ్రాండ్ బ్రాండ్ అని పైసలు పల్లి లెక్క ఖర్చు చేసేటోళ్ళు క్రయింగ్ ఫ్రమ్ ద కార్నర్ అనుకుంటా. ఇక ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నట్టు అయిపోయింది రాను రాను. ఈ కాడ నుంచి బ్రాండ్లను కూడా గుడ్డిగా నమ్మనిక లేదు, జర సూచి కొనురి. మళ్ళా ఏమంటున్నాం, న్యాయం జరుగుతుందనే ఆశ, తప్పు చేసిన వాళ్ళకు తప్పకుండా శిక్ష పడాలి అనే పట్టుదల. 24 ఏళ్ల పోరాటం ఉత్తగేం పోలేదు. అదేనులా 2002లా ఏం జరిగిందో తెలియకుండా జీవిడిచిన హీరోయిన్ ప్రత్యూష కేసులా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ ముచ్చట్లేంటియో చూద్దాం పాన్రి. 100 మంది నేరస్తులు తప్పించుకొని పోయినా పర్వాలేదు కానీ ఒక్క అమాయకునికి శిక్ష పడొద్దు అనేది ఎందుకు వచ్చిందో ఏమిటికొచ్చిందో కానీ అన్యాయాలు చేసిన వాళ్ళకు ఆశ రైతున్నది. మరి లేకుంటేంది, 24 ఏళ్ల కింద తెలంగాణ ఆడబిడ్డ ప్రత్యూషను అడ్డగోలుగా ఆగం చేసి చంపితే ఇన్నాళ్ళకు ఆ తీర్పు వస్తే సరే ఆలస్యమైనా దేశంలో అన్యాయం చేసిన వాళ్ళకు శిక్షలు పడతాయని నిరూపించిన ఈ కోర్టులు. కానీ ఈ 24 ఏళ్లలో తప్పు చేసిన ఈ సిద్ధార్థ రెడ్డి దర్జాగా బయట తిరిగిండు, వ్యాపారాలు చేసుకున్నాడు. ప్రత్యూష కేసు నుంచి తప్పించుకునే తానికి చెయ్యరాని పనులు చేసిండు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న ప్రత్యూష తరపోళ్లను మభ్యపెట్టి మాయ చేయాలని చూసిండు. పాలనురుగు తీరుగుండే ప్రత్యూష నవ్వులను నలిపేసినోనికి గంత అనుకూలమా? మన ఇంటి ఆడిబిడ్డ తీరుండే ప్రత్యూషను పొట్టన పెట్టుకున్న సిద్ధార్థ రెడ్డికి శిక్షేసేతానికి ఇన్నేళ్లు పడుతుందా? మోసాలు నేరాలు ఘోరాలు తెలియని అమాయకురాలు ప్రత్యూష. అప్పుడప్పుడే సినిమా లోకంలోకి అడుగు పెడుతున్న ప్రత్యూష ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అనుకుంటే నడుమిట్లనే తన నవ్వును నాశనం చేసిండ్రు. అసొంటి తప్పు చేసినోనికి 24 గంటలల్లా శిక్షలు పడితే కదా దేశంలో నేరాలు తగ్గేది. కానీ 24 ఏండ్లకు శిక్షలు పడితే తప్పులు చేసేటోళ్లకు ధైర్యం ఇచ్చినట్టు కాదా? అమెరికా దేశంలో ఓ పోలీస్ ఆఫీసర్ నిర్లక్ష్యం చేయబట్టి జాహ్నవి అనే మన ఆడబిడ్డ జీవిడిస్తే 3 ఏండ్లల్లా 262 కోట్లు అక్కడి సర్కారు కట్టించింది. కానీ మన దేశంలో ఓ ఆడబిడ్డను రేప్ చేసి చంపితే 24 ఏండ్లైనా న్యాయం జరగనట్టు జరిగింది. హైకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో అదే తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. తప్పు చేసింది గాక సిగ్గు లేకుండా సుప్రీంకోర్టుకు వస్తావా అన్నట్టు సుత్తెతోని నెత్తి మీద కొట్టి సిద్ధార్థ రెడ్డికి శిక్షేసింది. అయితే ఇంత జరిగిన మన దేశం, మన మతం, మన బీసీ వర్గం అనేటోళ్ళు ప్రత్యూష కేసు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద గట్టిగా ఎందుకు మాట్లాడతలేరో వాళ్ళకే తెలవాలి. ఇదే ముచ్చట ఏదన్నా మతానికి ముడిపడి ఉంటే ఎంత రచ్చ చేసేటోళ్ళు కదా. సరే వెనుక ముందో తప్పు చేస్తే శిక్ష పడక తప్పది, కటకటాలకు ఓక తప్పది. ఆలస్యమైన దేశంలో న్యాయం అనేది జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. కానీ ఈ తీర్పు మీద ప్రత్యూష తల్లి నా బిడ్డను బలవంతం చేసి చంపినోళ్లకు పడాల్సిన శిక్ష పడలేదు, ఇది నాకు న్యాయం అనిపిస్తలేదు అన్నట్టు మాట్లాడే వరకు తల్లి బాధలు తెలిసిన తెలంగాణ ఆడబిడ్డల గుండెలు తల్లడిల్లుతున్నాయి. జర గిసోంటి కేసులు వచ్చినప్పుడైనా సుప్రీంకోర్టు రేపులు ఆడబిడ్డల మీద అఘాయిత్యాల కేసులను 2 ఏండ్లలో తేల్చాల్సిందే అనేది ఓ తీర్పు ఇస్తే మంచిగా ఉండని కోరుకుంటున్నారు ప్రత్యూష తల్లి బాధను చూసిన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.